ప్రైజ్ లార్డ్. ఆయన కొరకు అందరూ ప్రార్థన చేశారు. మీకు థ్యాంక్స్. ఐసీయూ నుంచి వార్డు మార్చారని ప్రసన్న మెసేజ్ కూడా పెట్టాడు మీకు అందరికీ. మరి చూసుకున్నారో లేదో ఇంకా కొద్దిగా ప్రార్థన చేస్తూ ఉండండి. ఫుల్గా రికవరీ త్వరలో మన మధ్యకు రావాలి, సంతోషమైన వార్తతో రావాలని ప్రార్థించండి. ప్రార్థనలో మాత్రం మీ కుటుంబాల గురించి, మీ బంధువుల గురించి తప్పకుండా ప్రార్థనలో ఉండండి. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవిత కాలంలో మరి యొక్క ప్రభుదినం ఇచ్చాడు. సెప్టెంబర్ నెల 27వ తారీఖు ప్రభుదినం. మరి సంఘముగా ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి అందరం కలుసుకోవాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ అందరం 60 దాటిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ కొరకు మనం దృష్టిలో పెట్టుకొని అనవసరంగా ఈ కరోనా తెప్పించుకున్నట్టు అవుతుందని ఆలోచన చేసి ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు మనం సంఘముగా కలుసుకునేదని మీకు వర్తమానం, మీకు ఇన్ఫర్మేషన్ పెడతాం, వార్త పెడతాం. అప్పుడు అందరం సంఘాలుగా కలుసుకుందాం. ఓకే, మరి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో ఈ దినం మాట్లాడేటట్టుగా. మహోన్నతుడ, కృపగల మా తండ్రి, ప్రేమమయుడ, పరిశుద్ధ దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. నన్ను మమ్మను మీరు ప్రేమించి రక్షించుకొని మీ వారంగా మార్చుకొని మీ కృప అనుగ్రహించి క్షేమాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదినిచ్చారు, రికవరీలో సహాయం చేస్తున్నారు. మరి ఐసీయూ నుంచి వారిని మారుతుండగా కూడా మీ కృప అనుగ్రహించండి. త్వరలో నడవగలిగినట్లుగా సహాయం చేసి మీ కృప అనుగ్రహించండి. అద్భుతమైన రిపోర్ట్ కొరకు మేము మీ తీర్మానం ఏమిటో చూసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని గణపరుచుకొని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా జీవిత కాలంలో మరి యొక్క ప్రభుదినం ఇచ్చారు. సెప్టెంబర్ నెల 27వ తారీఖు. తండ్రి దేవ, మరి మీ వాక్యంతో మమ్మల్ని ఎదురమందు హెచ్చరించండి. మీ వాక్యంతో మాకు ఆదరణ దయచేయండి. మీ వాక్యంతో మాకు క్షేమాన్ని దయచేయమని నాయనా ప్రభువా, మరి విను ప్రతి విశ్వాసిలో అద్భుతమైన ఉజ్జీవం కలగడానికి కూడా మీ కృపను దయచేసి కాపాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 62 పాడు. పాట సంఖ్య 62. దేవనీదు త్రోవలందు నడచువారు ధన్యులు, యెహోవానిచే ఆశీర్వదించబడిన జనులు ధన్యులు. తమ గుడారము కే అపాయము కలుగకుండా నుందురు. వారి చుట్టూ నీదు దూతలు కావలుందురు రక్షణతో. దేవనీదు త్రోవలందు నడచువారు ధన్యులు. తమకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించబడుదురు. బ్రతుకు దినములన్నీ నీ కృప క్షేమములతో నుందురు. దేవనీదు త్రోవలందు నడచువారు ధన్యులు. వారు నిత్యము నిలుచు సీయోను
తీసుకొని పోబడుదురు. దేవనీదు త్రోవలందు నడచువారు ధన్యులు. వారు ధాన్య ద్రాక్షరసములు గల దేశములో నుందురు. తృప్తి పొందుచు నిర్భయులై నివసింతురు నీ జనులుగా. దేవనీదు త్రోవలందు నడచువారు ధన్యులు. యెహోవా నిన్ను తమ దేవుడుగా గల జనులు మిక్కిలి ధన్యులు. యెహోవా నిన్ను ఆశ్రయించు నరులు ఎంతో ధన్యులు. దేవనీదు త్రోవలందు నడచువారు ధన్యులు. పాట సంఖ్య 38. టైం వేస్ట్ కాకుండా కంటిన్యూ చేద్దాం. పాట సంఖ్య 38. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మితి లేని దయచేత హాతుచు ప్రేమించును. క్రీస్తునొద్దమన భార మాంతనప్పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల వీడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు. మృతి పొంది కృపతో విశ్రాంతి కలిగించెను. భీతి నొందు పాపులైనా చింతక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతి చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు. మాయలోకమందు నిత్యాశ్రయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమొప్పనొచ్చి యేసు స్థాయి వృద్ధి చేయును. ధారునిలో యేసు కాక వేరు గొప్ప మిత్రుడా. పారలోకమందు నీకా పరమరక్షకుడా.
వాక్య భాగము ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 22:11 వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తీసి చూడండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. అంశము 2 సార్లు ఒకే పిలుపు. 2 సార్లు ఒకే పిలుపు అంటే దాని ఫుల్ స్టేట్మెంట్గా చెప్పాలి అంటే, దేవుడు 2 సార్లు ఏ వ్యక్తినైనా పిలిస్తే అక్కడ కొంచెం ప్రత్యేకత ఉన్నట్టే మనం గమనించాలి. 2 సార్లు దేవుడు పిలిస్తే అక్కడ ప్రత్యేకత చూడండి. సాధారణంగా మనం ఎవరినైనా పిలవాలంటే ఒకసారి పిలుస్తాం. కొంచెం కంగారుగా పిలిచేటప్పుడు ఆ పిలుపులో కొంత తేడా ఉంటుంది. అంటే గొంతులో కొంత మార్పు కనబడుతుంది. అలాగే బాధతో ఎవరినైనా పిలిచేటప్పుడు లేక కోపంతో పిలిచేటప్పుడు ఈ గొంతులో కొంచెం తేడాలు మనకు ఈజీగా కనబడతాయి. కొన్నిసార్లు విచారాన్ని మనం తెలియచేసేటప్పుడు కూడా 2 సార్లు పిలుస్తాం. అయితే దేవుని వాక్యంలో 2 సార్లు దేవుడు కొంతమందిని పిలిచినట్టుగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అందువల్ల అటువంటి 2 సార్లు పిలిచిన పిలుపునకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. కాబట్టి ఈరోజు మనము 7 వ్యక్తులను దేవుడు 2 సార్లు పిలిచినట్టుగా మనం ధ్యానం చేయబోతున్నాం. 7 వ్యక్తులను. ఈ 7 2 సార్లు ఎందుకు పిలిచాడు, వాటి అర్థాలేంటి, ఆ వ్యక్తులెవరు, ఆ పిలుపు ఎవరు, వాటిని మనం దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేద్దాం. ఈ 7 ఎవరంటే అబ్రహాము, యాకోబు, మోషే, సమూయేలు, మార్త, సీమోను, సౌలు. ఒకసారి చెప్తాను. 7 మనం వాటిని స్టడీ చేయబోతున్నాం. అబ్రహాము, యాకోబు, మోషే, సమూయేలు, మార్త, సీమోను, సౌలు. మరి నేను కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఈ 2 సార్లు పిలిచిన పిలుపు గురించి చాలా దగ్గరలో ఈ రెఫరెన్స్ చేసి ఈ 7 కంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు దేవుడు పిలిచినవాడు, 2 సార్లు పిలిచినవాడు. అయితే మనం ఈ దినములో ప్రత్యేకంగా ఈ 7 గురించే మనం స్టడీ చేయబోతున్నాం. అసలు ప్రత్యేకత ఏంటంటే ఈ 7 నెమ్మదిగానే పిలిచాడు దేవుడు. అయితే ఈ నెమ్మదిగా పిలిచి వేరే వేరే పనులకు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు అన్నమాట వీళ్ళు. ప్రత్యేకమైన వ్యక్తులు గనక ప్రత్యేకంగా పిలుస్తున్నాడు దేవుడు. అసలు దేవుని పిలుపే ప్రధానం. మరి ఇలాంటి పిలుపులు, వాటి అర్థాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొదటిదిగా అబ్రహాము అప్పుడే మనం చదివాం. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. కొంతమంది అవిధేయత,
అసంతృప్తి చూపించినప్పుడు దేవుడు ఒక విధంగా పిలుస్తాడు. ఇక్కడ అబ్రహామును పిలిచిన తీరు చూస్తే విధేయత చూపమని అబ్రహాముకు మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. అయితే చూడండి, ఈ అబ్రహామును గురించి మీకందరికీ బాగానే తెలుసు. ఇతనికి దేవుని స్నేహితుడు అని పేరు. దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపిన వ్యక్తి అని మనకు బాహాటంగా తెలుసు. ఎందుకంటే ఎక్కడో కల్దీయుల ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న ఊరు అన్న ఒక గ్రామంలో, ఆ ఊరు పేరు ఊరే, అన్యుల మధ్య నివసిస్తున్నాడు ఈ గొప్ప దైవజనుడు అబ్రహాం. అయితే నేను అనుకుంటున్నా, అన్యుల మధ్యలో ఉంటూ కూడా అన్య విధానాలను ఏమాత్రం అలవాటు చేసుకొనకుండా జీవము గల దేవుని వైపే చూస్తూ నడుస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు అబ్రహాము. ప్రియమైన వాళ్ళరా, మీరేమనుకోరుగా, మనలో చాలా మంది అన్యుల మధ్యలో అన్యులు, విశ్వాసుల మధ్యలో విశ్వాసం. కొంతమంది పేర్లు కూడా అన్యుల మధ్యలో అన్ని పేర్లే చెప్పుకుంటారు, విశ్వాసుల పేర్లు చెప్పుకోగలిగా. ఎంత తప్పు చేస్తున్నాం చూసారా? అన్య ప్రాంతంలో ఉంటూ ఊరు కల్దీయులు అంటేనే రకరకాల దేవుళ్లను ఆరాధించే ఈ విగ్రహారాధికుల మధ్య ఉంటూ జీవము గల దేవుని వైపే చూస్తున్నాడు అబ్రహాం. చూడండి ప్రియమైన వాళ్ళ, అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును పిలిచి, నీవు పుట్టి పెరిగిన ఈ ఊరును, ఊరు పేరు కూడా ఊరే, ఈ గ్రామాన్ని, ఊరు అన్న దాని గ్రామాన్ని వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి బయలుదేరు అన్నాడు. ఓకే, సాధారణంగా ఎవరినైనా బయలుదేరమంటే ఏమని అడుగుతాం? ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరం అది, ఎన్ని రోజులు పడుతుంది, మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి ఏమైనా ఉందా, ఎలా వెళ్ళాలి, ఇలా 100 ప్రశ్నలు అడుగుతాం. కానీ దేవుడు అబ్రహామును పిలిస్తే ఇంగ్లీష్లో చెప్తాం లాక్, స్టాక్ అండ్ బ్యారల్. అంటే తెలుగులో పెట్టే బేడ మొత్తం సర్దుకొని మూట ముల్లి మూట కట్టుకొని ఆ ఊరుకు గుడ్ బై చెప్పి బయలుదేరాడు. ఎందుకో తెలుసా? అన్నీ దేవుడే చూసుకుంటాడు. ఏ విధంగా నడిపిస్తాడు, ఎంత దూరం తీసుకువెళ్తాడు, ఆ ప్రదేశంలో మనం ఎలా ఉంచబోతాం, అన్నిటి విషయం దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఈ దైవజనుడు. గొప్ప విధేయత చూపించినటువంటి వ్యక్తి. ఇంకా అబ్రహామును గురించి చూడండి. హాగరును ఇష్మాయేలీను వెళ్ళగొట్టమన్నాడు. వెంటనే విధేయతతో వారిని తన ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఓకే, అక్కడ విధేయత చూపాడు. లోతు యొక్క జీవిత విధానాన్ని చూసి వేరుగా ఉండమన్నాడు దేవుడు. తన బంధువు లోతు, అతని పద్ధతి మంచిగా లేదంటే దేవుడు వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రక్షింపబడిన వ్యక్తిగా మనకు కనబడుచున్నాడు. ప్రియమైన వాడు, ఇంకొక టెస్ట్, లేక పెద్ద వయస్సులో పుట్టిన తన కుమారుడైన ఇస్సాకును బలిగా దేవుడు అర్పించమని అడిగితే చూసారా ఏమన్నాడు? తన ఘనమైన నామము పట్ల, తను ఆరాధించే దేవుడైన ఘన దేవుని నామము పట్ల విధేయత చూపించాడు.
అందుకని ఈ బలి ఇచ్చే దగ్గర బలిపీఠం రెడీ చేశాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు, అన్ని చేసి కత్తి తీసి తల నరకబోయే సమయంలో దేవుడు 2 సార్లు అబ్రహామును పిలిచాడు, అబ్రహామా అబ్రహామా అని. ఈ పిలుపు ఇంకా విధేయత చూపించమని, అంతేకాకుండా ఒక భరోసా కూడా ఇచ్చాడు దేవుడు అబ్రహామును. ఒక భరోసా ఇవ్వడానికి 2 సార్లు పిలిచాడు. అంత గొప్ప విధేయత చూపించినందుకు దేవుని యొద్ద నుండి అద్భుతమైన ఆధిక్యత సంపాదించుకున్నాడు. నా స్నేహితుడు అన్నటువంటి బిరుదు కూడా పొందాడు దేవుని దగ్గర నుంచి. అందుకనే దేవుడు అబ్రహామును 2 సార్లు పిలిచి విధేయత చూపించమన్నాడు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మనం కూడా దేవుని వాక్యానికి, క్రీస్తు నామానికి విధేయత చూపాలి. మనుషులకు భయపడడం లేదు, ఆచారాలకు భయపడవలసిన పని లేదు. ఒక జీవము గల దేవునికే మనం విధేయత చూపాలి. కాబట్టి దేవుడు అబ్రహామును 2 సార్లు పిలిచి మనకేమని చెప్తున్నాడంటే, వాక్యం పట్ల, క్రీస్తు పట్ల విధేయత చూపించండి అంటున్నాడు. మనం అటువంటి విధేయత దేవుని వాక్యానికి, యేసుక్రీస్తు నామానికి ఇస్తున్నాము అనేదో పరీక్ష చేసుకున్నాం. రెండవది ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అబ్రహామును కూడా అబ్రహామా అని పిలిస్తే అబ్రహాము సమాధానం ఏంటండి? చిత్తము ప్రభువా. ఇప్పుడు దేవుడు 46వ అధ్యాయంలో యాకోబును పిలుస్తున్నాడు. యాకోబు కూడా ఏమన్నాడు? చిత్తము ప్రభువా అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహాము విశ్వాస అయిన తర్వాత, తన వాడుగా మార్చుకున్న తర్వాత, అబ్రహాముతో దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఏమని? తన ప్రజలు పరదేశములో దాసులుగా ఉండబోతారు. ఇప్పుడు చెప్పాడు దేవుడు. తిరిగి ఈ ప్రజలను తన ప్రాంతానికి, తను ఏర్పాటు చేసుకున్న పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొని కూడా వస్తానని వాగ్దానం చేశాడు. వీళ్ళు పరదేశులుగా వెళ్తారు, మళ్ళా ఆశీర్వదింపబడి తీసుకొని రాబడతారు అని కూడా ఆదికాండం 15వ అధ్యాయం 13 నుండి 16వ వచనంలో చెప్పాడు. కాలం గడిచిపోయింది. అబ్రహామును ఆశీర్వదించిన ప్రాంతములోనే ఉంటున్నారు ఇప్పటి వరకు ఈ ప్రియుడు. అంటే 15వ అధ్యాయం చరిత్రలో కొంతకాలానికి ఏం జరిగింది? యోసేపు రావడం, యోసేపు అన్నలు యోసేపును అమ్మివేయడం, అంటే చంపను ప్రయత్నించి తీసేసి అమ్మేసి ఐగుప్తుకు పంపించడం. ఆ తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి యోసేపు చనిపోయాడని వాళ్ళ తండ్రికి చెప్పడం, యాకోబు ఆ మాటను నమ్మటం, ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత కరువు వచ్చింది. ఈలోగా అక్కడ యోసేపు చరిత్ర ఐగుప్తులో మీకు తెలుసు. కరువు వచ్చింది. అప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్ళి వాళ్ళు బియ్యం, వంట సామాగ్రి తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్తారు. అక్కడ పంట తెచ్చుకొని వీళ్ళు బ్రతకడానికి. చివరిగా వీళ్ళనంతా గుర్తుపట్టి తన అన్నలని, వాళ్ళ కుటుంబాల గురించి ఎంక్వైరీ చేసి, తండ్రి అయిన యాకోబు బ్రతికి ఉన్నాడా అని అడిగి, అప్పుడు అయితే రాజుగారి దగ్గర పంపించేసి వెనక్కు మిమ్మల్ని అందరినీ మళ్ళీ తీసుకొని వస్తానని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మరి మా బంధువులందరూ వస్తున్నారు, మా అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు ఒక స్థలం కావాలి అంటే రాజుగారు నైలు నదికి తూర్పు భాగమైనటువంటి
గోషెనులో వాళ్లకు ఆ ప్రాంతాన్ని కేటాయిస్తే ఈ యాకోబు జనం అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ సెటిల్ అవుతారు గోషెను ప్రాంతంలో. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యాకోబు గోషెను వెళ్ళుటకు కొంత భయపడ్డాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తరువాత ఈ ప్రజలు ఆ అన్యులతో కలిసిపోయి అన్య విధానాల్లో ఉంటారేమో అని భయపడ్డాడు. అటువంటి సందర్భంలో దేవుడు యాకోబును 2 సార్లు పిలుస్తున్నాడు. 46వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం, యాకోబు యాకోబు. ఈ 2 సార్లు పిలవటానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ధైర్యము తెచ్చుకో, ధైర్యముగా ఉండు, జీవము గల దేవుడు నీతో ఉండబోతున్నాడు కాబట్టి నో వరీ అని చెప్పడానికి, ధైర్యము పెంచుటకు, ధైర్యాన్ని ఇవ్వటానికి యాకోబును దేవుడు 2 సార్లు పిలిచాడు. ఆ రోజు నుంచి దేవుడు ప్రతి మనిషిని పిలుస్తూనే ఉన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. పిలుపు వినపడుతుందా? ధైర్యంగా దేవుని మహిమ కొరకు, దేవుని నామం కొరకు నిలబడగలవా? 3వ వ్యక్తి, నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో 3వ వ్యక్తి ఎవరో తెలుసు కదా. నిర్గమాకాండం మొదట్లో అనగానే మోషే. చూడండి, దానిని చూచుటకు, అంటే కొంచెం ముందు చదువుదాం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను అటు తట్టు వెళ్ళి ఆ గొప్ప వింతను చూచెదను అనుకోనెను. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అబ్రహామును పిలిస్తే చిత్తం అన్నాడు, యాకోబును పిలిస్తే చిత్తం అన్నాడు. ఇప్పుడు మోషేను పిలుస్తున్నాడు. 2 సార్లు పిలిచాడు. మోషే కూడా చిత్తము ప్రభువా అన్నాడు. మీకు చరిత్ర తెలుసు కదా, గుర్తుంది కదా. 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు పట్టణం, ఐగుప్తు ముఖ్య పట్టణమైనటువంటి కైరోలో 40 సంవత్సరాలు రాజుగారి రాణిగారి కొడుకుగా జీవించాడు. 40 years. ఓకే, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నాడు, వాళ్ళ విధానాలు నేర్చుకున్నాడు, వాళ్ళ జ్ఞానం సంపాదించుకున్నాడు. కానీ దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. సరే, 40 సంవత్సరాల తర్వాత అతను మోషే తరిమి వేయబడితే మిద్యాను ప్రాంతంలోకి వస్తాడు. అక్కడ ఒక ఆయన ఇత్రో, ఆయన పేరు ఇత్రో, ఆయన ఇంట్లో సేద తెచ్చుకుంటూ ఆయన కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడ ఇత్రో అల్లుడుగా 40 సంవత్సరాలు జీవిస్తాడు. 40 సంవత్సరాలు ఫరో దగ్గర, 40 సంవత్సరాలు ఇత్రో దగ్గర. అక్కడ ఇత్రో తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుకుంటూ హోరేబు అన్న కొండ దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం నిర్గమాకాండం. హోరేబు అన్న ప్రాంతానికి వస్తే అక్కడ ఒక వింత జరిగినది. దేవుడు పిలిచే విధానం చూడండి. ఏం జరిగిందంటే అక్కడ ఒక పొద కాలిపోతూ ఉన్నది. కానీ మంట వచ్చినప్పుడు అక్కడ ఉన్నవన్నీ బూడిదైపోవాలి కదా, కాలిపోవాలి. కానీ ఇక్కడ ఈ చెట్లు తగలబడలేదు కాబట్టి ఆ పొద ఏమిటో, ఆ ప్రత్యేకత ఏమిటో చూద్దామని అక్కడికి వెళ్తాడు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజల గోషెను ప్రాంతములో కష్టాలలో ఉన్నారు. కానీ
వాళ్ళలో అభివృద్ధి మాత్రం జరుగుతూ ఉంది. కష్టాలున్న రాజుగారు వాళ్ళకు కష్టాలు పెడుతున్నాడు. ఒక గొప్ప నాయకుని కొరకు దేవుడు వెతుకుతున్నటువంటి సమయం. అందుకనే దేవుడు ఇక్కడ ఈ మండుచున్న పొదను తయారు చేసి మోషేను అక్కడికి పిలిపించడానికి ఏర్పాటు చేశాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేను తన పరిచర్య కొరకు పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపు మోషే మోషే అన్నాడు. ఎందుకు అక్కడికి పిలిచాడు? ఈ పిలుపు యొక్క ఆంతర్యం ఏమిటంటే, దేవుడు తన యొక్క పరిశుద్ధతను తెలియచేయుటకు మోషేకు సన్మానం కలిగించడానికి 2 సార్లు మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు మోషే కూడా చిత్తము ప్రభువా అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధించే వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. మనము కూడా జీవము గల పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము గనుక పరిశుద్ధులముగా ఉండాలి. ఆదివారపు క్రైస్తవుల్లాగా కాదు, ఏదో వచ్చాం కూర్చున్నాం, ఏదో విన్నాము, కానుక వేసేసాం, వెళ్ళిపోయామని కాదు. మన జీవితాన్ని పరీక్షించుకుని పరిశుద్ధులముగా మనము ఉండాలి. అది దేవుడు మన దగ్గర కోరుకున్నటువంటిది. మోషేను పిలవటంలో అర్థం ఏమిటంటే, దేవుడు తన యొక్క పరిశుద్ధతను తెలియచేయడానికి మోషేకు సన్మానం కలిగించడానికి. మరి నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచాడుగా. పరిశుద్ధ జీవితం మనం జీవించాలి, దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. మరి అలాగా ఉంటున్నామో లేదో మనం పరీక్ష చేసుకున్నాం. 4వ వ్యక్తి అర్థమైంది కదా, అబ్రహాము, యాకోబు, మోషే. 4వ వ్యక్తి సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3:10 చదువుతున్నాను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వమనెను. 4వ వ్యక్తి సమూయేలు. అబ్రహామును పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడు, యాకోబును పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడు, మోషేను పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడు. సమూయేలును పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించుమని అడుగుతున్నాడు. 2 సార్లు దేవుడు పిలిచాడు. చూడండి, ఇక్కడ కొంచెం సందర్భం జ్ఞాపకం చేసుకున్నాం. యాజకుడైన ఏలీ వృద్ధుడైపోయాడు. ఈ యాజకత్వం మరి కంటిన్యూ అవ్వాలి. ఈయన తర్వాత యాజకులు రావాలి. ఆయన కుమారులేమో వ్యభిచారులైపోయినారు. అందువల్ల దైవ దర్శనం ఆగిపోయింది. అంటే దేవుడు ప్రజలతో మాట్లాడడం ఆగిపోయింది. అటువంటి దినాల్లో దేవుడు తన కార్యం జరిగించాలి కదా. హన్నాను బహుగా ప్రార్థించే వ్యక్తిగా చేసి ఆమె అడిగినట్లుగా ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు, జీవము గల దేవుడు. ఆ కుమారుణ్ణి తన పనికి వాడబడేటట్టుగా అటువంటి విధానంలో పెంచి దేవునికి అప్పగిస్తానని చెప్పినటువంటి వ్యక్తి సమూయేలు. నాజీరు చేయబడి లోకం కానీ లోక విధానాలు కానీ ఆచారాలు లేకుండా జీవము గల దేవుల్లోనే పెరిగాడన్నమాట. అందుకని దేవుడు సమూయేలును 2 సార్లు ఎందుకు పిలిచాడంటే, తన పని కొరకు వాడుకొనుటకు, తన పని కొరకు వాడుకోవడానికి సమూయేలు అని పిలిచాడు. ప్రియమైన వాళ్ళ
అంత్య దినాలలో దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి నీ స్పందన ఏమిటి? అయితే అసలు విషయం ఏమిటంటే, మన పనులలో, మన చదువుల్లో, మన బంధువుల్లో, మన ఆరాటాల్లో పడిపోయి అనేక మంది దేవుని పిలుపును వినలేకపోతున్నారు. పని కొరకు దేవుడు పిలుస్తూ ఉంటే వినబడటం లేదు. మన కార్యక్రమాలే ముఖ్యమైపోయి దేవుని పిలుపును వినలేకపోతున్నాం. మరి ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి సమూయేలు పేరు తెలుసు, దేవునికి అబ్రహాం పేరు తెలుసు, దేవునికి యాకోబు పేరు తెలుసు, దేవునికి మోషే పేరు తెలుసు, దేవునికి నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు. పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పిలుపు నీకు వినపడుతుందా? గాడ్ వాంట్స్ యూ. పరిచయం అంటే వాక్యమే కాదు, వాక్య బోధ చేయడమే కాదు, దేవుని నామములో ఆలయంలో జరిగే ఏ పనికైనా ముందు ఉండాలి. దేవుడు నీకు ఒక పని ఇస్తే అది ముందు ఉండాలి. మన పనులన్నీ ముగించుకొని వచ్చామనుకోండి, ఇక్కడ దేవుని పని ఆగదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తన పని కొరకు వాడుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందుకనే మన చర్చిలో ప్రియులైన మీకు అందరికీ తెలుసు కదా, పుల్పిట్ కమిటీ అని పెట్టాం. దేవుడు నిన్ను పిలిచి దేవుని పరిచర్య వాడపడం అంటే, పుల్పిట్ కమిటీ వాళ్ళు ఇద్దరిని వేస్తే ఒక్కరే వస్తారు, ఇంకొకరు రారు. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దేవుని ఆలయంలో. దుప్పట్లు పరవచ్చు, దుప్పట్లు తీయచ్చు, శుభ్రం కడుక్కోవచ్చు, తుడుచుకోవచ్చు, కుర్చీలు దింపవచ్చు, మనం పైన కింద కూర్చున్న వాళ్ళకి దింపవచ్చు, కుర్చీలు పైకి తీయవచ్చు, రికార్డింగ్ చేయవచ్చు, దాన్ని అప్లోడ్ చేయవచ్చు, ఎన్నో ఉన్నాయిగా. మరి నీకు ఇవ్వబడి దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకోవటానికి పిలిస్తే నీ పనులలో పడి దేవుని పని ప్రక్కన పెడుతున్నావు. జాగ్రత్త. సమూయేలు పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపింపమని అడిగాడు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఐదవ వ్యక్తిని చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. కొత్త నిబంధనకు వచ్చేసామండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. లూకా 10:41 చదువుతున్నాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. ప్రియమైన వాళ్ళరా, మార్తా మార్తా అని 2 సార్లు దేవుడిని పిలుస్తున్నాడు. సరే, ఈ సందర్భం మీకు కొద్దిగా చెప్పాలిగా. బెతనియా గ్రామం, మరియా, మార్తా, లాజరు ఉంటున్నటువంటి ఇల్లు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు బెతనియాకు వచ్చినా వీళ్ళ ఇంట్లోనే బస చేసేవాడు. వీళ్ళు మంచి ఆతిథ్యం ఇచ్చే ఒక అద్భుతమైన కుటుంబం అన్నమాట. సరే, ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు కూర్చొని తిని పండుకొని రెస్ట్ తీసుకునేవాడు దేవుడు కాదుగా. అక్కడ ఉన్నప్పుడు బోధ చేసేవాడు. ఆ బోధకు యేసు ప్రభు వస్తున్నాడు రండని చుట్టుపక్కల అందరినీ వాళ్ళు పిలిచేవాడు. కాబట్టి ఈ మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇంటి దగ్గర యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక చిన్న గ్యాదరింగ్ జరిగేది అనమాట. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడేవాడు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటే మార్త ఏం చేసేది? మరి వచ్చేవాళ్ళందరికీ కనీసం కాఫీనో, టీనో, లేకపోతే ఏదైనా బజ్జీనో చేసి పెట్టాలిగా. ఏదో చిన్న వంటనే చేయాలి, పెద్ద వంట కాకపోయినా. అందుకని మార్త వంటగదిలో ఉండిపోయి బిజీగా ఉండేది. మరియ మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను తీక్షణముగా వినేటటువంటి సహోదరి. మార్త ప్రవర్తనను గమనించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్తను 2 సార్లు పిలిచి
హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మార్త పిలుపులో మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే హెచ్చరిక. అయితే చివరికి సరే అయిపోయింది అని ప్రభు చాలాసార్లు వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాడు, పరిచయం చేసి వెళ్ళాడు. చివరకు మార్త ప్రభు అయిన యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించి పునరుత్థాన శక్తిని చూసి భాగ్యము సంపాదించుకున్నది. అంటే బిజీగా ఉన్న ప్రభువుని ఎరిగిందన్నమాట ఈ సహోదరి మార్త. అయితే మార్త యొక్క హడావిడి చూసి ఒక హెచ్చరికగా ప్రభు 2 సార్లు పిలుస్తున్నాడు. అందుకనే ప్రియమైన వాళ్ళారా, మనము మన పళ్ళల్లో పడి లోక విధానాల్లో ఉంటున్నప్పుడు దేవుడు ఒక హెచ్చరికగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కెన్ యు హియర్ హిమ్? నీ పేరు పెట్టి పిలుస్తుంది. చాలా పనులలో బిజీగా ఉన్నావమ్మా. ప్రభు వాక్యం, ప్రభు జ్ఞానం, ప్రభు ధ్యానం నీకు కావాలి అని హెచ్చరికగా మార్తను పిలిచినట్టుగా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వినబడుతుందా? దేవుని పిలుపు వినబడుతుందా? ఈ హెచ్చరిక పిలుపు నీకు వినబడుతుందా? గమనించండి. దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత అవకాశం పోగొట్టుకుంటే మనకే నష్టం కలుగుతుంది. 6వ వ్యక్తి లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా 22:31 వచనం. లూకా 22:31 వచనంలో చదువుతున్నాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పడగొట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఇక్కడ దేవుడు పిలుస్తున్న 2 సార్లు పిలిచిన వ్యక్తి సీమోను. సీమోను బలహీనతలను ముందుగా ఎదిగినటువంటి ప్రభు సీమోను కొరకు విజ్ఞాపన చేశాడు. అందుకే మరల బలము సమకూర్చబడి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది ఆత్మతో నింపబడి పరలోకపు తాళాలు తీసుకుని పెంతెకోస్తు దినాన ఈ తన జ్ఞానాన్ని ఉపయోగించి 3,000 మంది యూదులను విశ్వాసులనుగా మార్చడానికి దేవుడు సీమోను పేతురును వాడుకున్నాడు. అనగా ఈ 2 సార్లు సీమోనును ఎందుకు పిలిచాడంటే బలము పొందుటకు. మనం కూడా బలహీనమైనప్పుడు ప్రభు మనను 2 సార్లు పిలుస్తాడు బలమునివ్వడానికి. ప్రియమైన వాళ్ళ, మనం కూడా బలం సంపాదించుకోవాలంటే, దేవుని విధానాల పట్ల బలం సంపాదించుకోవాలంటే, దేవుని వాక్యం ఉన్నటువంటి ఆధిక్యతను మనం సంపాదించుకోవాలంటే దేవుడు మనల్ని కూడా 2 సార్లు పిలుస్తున్నాడు. మీకు ఆ పిలుపు వినబడుతున్నదా? కెన్ యు హియర్ హిమ్? సీమోను సీమోను. చివరిగా 7వ వ్యక్తి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రియమైన వాళ్ళ, సౌలు, దేవుడు 2 సార్లు పిలిచిన ఈ 7వ వ్యక్తి సౌలు. ఈ మన సౌలు బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తి. పాత నిబంధన గ్రంథములో సౌలు రాజు గోత్రానికి చెందిన ఈ సౌలు
పౌలుగా మార్చబడి అపోస్తలుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి సువార్తను పరిపూర్ణముగాను సమర్థవంతముగాను ప్రకటించినటువంటి దైవజనుడు ఈ సౌలు పౌలు. అందరూ మారు మనస్సు కలిగి క్రీస్తును పోలి నడుచుకోమని గంభీరమైన సువార్త సేవ చేసినటువంటి దైవజనుడు సౌలు పౌలు. ఇంకా చూడండి ప్రియమైన, క్రీస్తు కొరకు నిందలు పొందాడు. క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి ఈ సౌలు హతసాక్షి అయ్యాడు. అదే క్రీస్తు కొరకు చంపబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ కుటుంబాల్లో పుడితే విశ్వాసులు మాత్రం కాదని మరొకసారి మీరు గుర్తుంచుకోండి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాం, చర్చిలకు వెళుతున్నాం, కానుకలు వేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. నో, మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకొని ప్రభువును అంగీకరించాలి. మన హృదయాల్లో ప్రభు కలిగి ఉండాలి. బల్ల బుద్ధి చెప్పినటువంటి దైవజనుడు ఈ సౌలు. ఇటువంటి సౌలు పౌలుగా మారడానికి దేవుడు సౌలా సౌలా అని 2 సార్లు పిలిచాడు, మారు మనస్సు పొందటానికి. ప్రియమైన వాళ్ళారా, ఈ పిలుపును నిజముగా విని ఈ సౌలు పౌలుగా మారిపోయాడు. చూడండి, సౌలు అనగా అర్థం అరగబడిన. ఇప్పుడు పౌలుగా అయ్యాడు. మరి పౌలు అనగా అనగబడిన, చిన్నగా చేయబడిన, అరుగబడిన వ్యక్తి పోయి అనగబడిన వ్యక్తిగా మారిపోయాడు. పేరుకు తగిన జీవితం తన జీవిత కాలంలో జీవించాడు ఈ పౌలు. మనము పిలువబడ్డాం, మనము ఏర్పరచబడ్డాం. మరి నిజంగా మారిన అనుభవం నీకుందా? ప్రియమైన వాళ్ళారా, పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత విధానాలు, గొప్పలు చెప్పుకోవడం ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? లెట్ us ఎగ్జామిన్. మారితే ఇవన్నిటికీ స్వస్తి పలకాలి. ఆచారాలు అన్నీ మనుషులు పెట్టినవే. దేవుని విధానాల్లోకి మనం రావాలి. పౌలు మారి ఈ తన ఇశ్రాయేలు విధానాలు, ఆజ్ఞలు పాటించడం సరిపోదు, ప్రభువుని అంగీకరించాలి అని. ఏ ప్రజలైతే పుట్టుక ద్వారా దేవుని జనం అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మారు మనస్సు గురించి బోధ చేసినటువంటి గొప్ప దైవజనుడు ఈ పౌలు. మరి నువ్వు కూడా ప్రభువుని అంగీకరించావా? నిజముగా ప్రభువుని అంగీకరించి ఆయన విధానాల్లో జీవిస్తున్నావు? ఒకసారి గమనించండి. దేవుని పిలుపును విని మారకపోతే మనకు దొరికేది నరకమే. దేవుని పిలుపును విని విశ్వాసంలో ఎదగకపోతే మనకు దొరికేది శిక్ష. దేవుని పిలుపు విని సమర్పించుకొనకపోతే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం. అందుకే ఈరోజే ఈ వర్తమానం ఏంటోతోనే నీ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆయనకు సమర్పించుకుందాం. ప్రభువాని ఆయనకు మొక్కుదాం. ఆయన మనల్ని ఆహ్వానించుకుందాం. మారు మనస్సు తగిన జీవితం జీవిద్దాం.
చిన్న సంఘటన నాకు గుర్తు వస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ అంటే ఒక అద్భుతమైన ద్వీపం, అందం, మోస్ట్ బ్యూటిఫుల్. అయితే అక్కడ ప్రజలకెవరికి ప్రభు జ్ఞానం లేదు. దేశం చూస్తేనేమో అద్భుతమైన దేశం, కానీ ప్రభు జ్ఞానం లేదు. దాన్ని గమనించిన ఒక దైవజనుడు ఈ బ్యూటిఫుల్ ల్యాండ్ ఇంకా బ్యూటిఫుల్ చేయాలని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆ బ్యూటిఫుల్ ఐలాండ్లో ఉన్న ప్రజలందరూ మారిపోయారు. చూసారా? వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాల వల్ల దేవునికి తృప్తి లేదని తెలుసుకొని అందరూ మారిపోయారు. అప్పుడు ఆ దేశం, ఆ ద్వీపం గొప్పగా ఆశీర్వదించబడింది. ఈ మిషనరీ మరికొన్ని ఏర్పాట్లు చేశాడు. మంచి రోడ్లు వేయించాడు, మంచి ఇల్లు కట్టే ప్రసక్తి తీసుకొచ్చాడు. పేదలుగా ఉన్నటువంటి ఈ ట్రైబల్ పీపుల్లో సివిలైజ్డ్ నాగరిక ప్రజలు చేసేశారు. వీరి గురించి, ఈ ద్వీపాన్ని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అప్పుడు పర్యాటకులు దీన్ని చూద్దాం, దీని అందం చూద్దామని వచ్చే జనం ఎక్కువైపోయారు. ఆ సందర్భంలో ఒక రాజు కూడా వచ్చాడు. ఈ ద్వీపానికి అధిపతి దగ్గరికి వెళ్ళి, మీ ద్వీపం చాలా బాగుందయ్యా, చూడటానికి కానీ ఉండటానికి కానీ చాలా అద్భుతంగా ఉంది అంటే, ఆ నాయకుడు అంటాడు, మేము అనాగరికులు, మా నాగరిక ప్రపంచం తెలియదు. అయితే ఒక దైవజనుడు మాకు వచ్చి సువార్త బోధించి క్రీస్తులో ఉన్న ఆధిక్యత మాకు నేర్పించాడు. మేమందరం మారు మనసు పొంది విశ్వాసులమైపోయాం. కాబట్టి ఇంకా దేవుని ఆశీర్వాదం మా మీదకి గొప్పగా వచ్చిందనగానే ఆ రాజుగారికి కొంచెం కోపం వచ్చి, మీరు చేసేదానికి దేవుని చెప్తారేంటయ్యా, దేవుని పని ఏంటయ్యా? అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, నువ్వు ఒక 20 సంవత్సరాలకు ముందు గనక ఈ మా ప్రాంతానికి వచ్చి ఉంటే నువ్వు బ్రతికి తిరిగి మీ ప్రాంతానికి వెళ్ళే ప్రసక్తే లేదు రాజా. మేమంత క్రూరులము, అంత దుర్మార్గులము. మా దగ్గరికి ఈ దైవజనుడు వచ్చి సువార్త సేవ చేసి మమ్మల్ని ప్రభువారిగా మార్చి మాకి అభివృద్ధిని తీసుకొని వచ్చాడు. ప్రభు లేకపోతే మేము దేనికి పనికిరాని వారమని రాజుగారికి చెప్పేటప్పటికీ రాజుగారి మూతి అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తుని ఎరిగితే ఆధిక్యత, క్రీస్తు సమర్పించుకుంటే ధన్యత, క్రీస్తు పరిచర్యలో ఉంటే మోహం. ఇటువంటి అద్భుతమైన జీవితం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, సహాయాన్ని అందరకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మహోన్నతుడ, ప్రభావము గల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. మేము మరి పాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, చచ్చిపోయి ఉన్నప్పుడు మీరు మా ఆత్మలను బ్రతికించి మారు మనసు అనుభవం ఇచ్చి మీ వారుగా మార్చుకొని మీ పిలుపు యొక్క విలువ మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం 7 మీరు ప్రత్యేకంగా పిలిచారు. ఆ 7 వారి పిలుపు, దాని యొక్క ఆంతర్యం మాకు నేర్పించారు. అయితే మీరు మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, నడిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు కూడా నన్ను, మమ్మల్ని పిలుస్తున్నారు. అయ్యా, మీ పిలుపు ఇంకా వినని వారికి ఈ పిలుపు వినిపించండి. మీ వారుగా మార్చుకొని మీ కృపలోనే మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడే వారముగా ఉండటానికి మీ కృపను మా అందరి పట్ల విస్తరింపచేయమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా. అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా. నిరతము నిన్నే స్తుతించెదను, నిరతము నిన్నే స్మరించెదను. నీ రక్షణలో ధరించెదను, నీ రక్షణలో ధరించెదను. అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా. లేని వాడను నేను, ఎన్నిక చేసి వెలిగించావు. పాపిని నేను, నన్ను క్షమించి ప్రేమతో నన్ను రక్షించావు. ఎన్నిక లేని వాడను నేను, ఎన్నిక చేసి వెలిగించావు. పాపిని నేను, నన్ను క్షమించి ప్రేమతో నన్ను రక్షించావు. అన్ని వేళలా ఆరాధించెదను. అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా. నిరతము నిన్నే స్తుతించెదను, నిరతము నిన్నే స్మరించెదను. నీ రక్షణలో ధరించెదను, నీ రక్షణలో ధరించెదను. అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా.
విడువగలను నీ త్యాగమును ఏ విధి పొగడెదా నీ రుధిరంలో రగిలిన జ్వాల నా హృదయంలో నింపెను ప్రేమ నీ ప్రేమకునే ఏమివ్వగలను నీ త్యాగమును ఏ విధి పొగడెద నీ రుధిరంలో రగిలిన జ్వాల నా హృదయంలో నింపెను ప్రేమ స్తుతియాగమునే అర్పించెదను స్తుతియాగమునే అర్పించెదను విరిగి నలిగిన హృదయము నిచ్చెద విరిగి నలిగిన హృదయము నిచ్చెద అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా నిరతము నిన్నే స్తుతించెదను నిరతము నిన్నే స్మరించెదను నీ రక్షణలో ధరించెదను నీ రక్షణలో ధరించెదను అన్యుడనయ్యా నిన్నే నమ్మిన నీ దాసుడను యేసయ్యా